ఇక్కడ క్వశ్చన్ చూడడం ఫార్ములా గుర్తుపెట్టుకో ఒకసారి. ఏంటది? μ2 బై v మైనస్ μ1 బై u, μ2 మైనస్ μ1 బై r1, μ3 మైనస్ μ2 బై r, తర్వాత μ2 మైనస్ μ1 బై r. ఇలా రాసుకోవాలి ఫార్ములా. ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. ఇది చూసుకోండి ఒకసారి. ఇచ్చిన క్వశ్చన్ ఇది. మీరు అడుగుతున్న డౌట్ కూడా ఇదే. ఇప్పుడు నేను ఇక్కడ రాసాను డైరెక్షన్ చూడండి. ఇది μ3 బై v ఫైనల్ మైనస్ ఉంటుంది. ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది? ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ఉంది. సో నెగిటివ్ ఆఫ్ నెగిటివ్ పాజిటివ్గా మారిపోయింది. μ1 బై u0 థర్డ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మైనస్ సెకండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ బై రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంతా మైనస్ r. ఇది సెకండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మైనస్ ఫస్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మైనస్ 2r అయిపోయింది. ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉంది కాబట్టి దీన్ని 0 చేయాలి. ఎందుకంటే లైన్స్ వచ్చేసి అలా ఉన్నాయి, ప్యారలల్ కాబట్టి ఆబ్జెక్ట్ అట్ ఇన్ఫినిటీ ఇది 0 అయిపోయింది. μ3 బై v. ఇప్పుడు ఈ మైనస్ పైకి పంపిస్తే టర్మ్స్ మారిపోతాయి. μ2 కాస్త μ3 కానీ μ3 μ2గా మారిపోయింది. అలాగే ఇది కూడా μ1 మైనస్ μ2గా మారిపోయింది. ఎల్సిఎం 2r తీసుకొని కామన్ చేస్తే నాకేం వచ్చిందంటే μ3 బై v ఈజ్ ఈక్వల్ టు μ2 ప్లస్ μ1 మైనస్ μ2 μ3 వచ్చింది. ఇక్కడ v షుడ్ బి నెగిటివ్. అంటే ఈ రేస్ని కనుక డైవర్జింగ్ లెన్స్ అంటున్నాడు. డైవర్జింగ్ అంటే ఇది ఇలా డైవర్స్ అవ్వాలి, ఇలా డైవర్స్ అవ్వాలి. అంటే ఇమేజ్ ఎట్ సైడ్ ఫామ్ అవుతుంది. ద ఇమేజ్ విల్ బి ఫార్మ్డ్ ఇన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. కాబట్టి ఇది కూడా ఏమైంది? నెగిటివ్ అవ్వాలి. ఇది నెగిటివ్ అవ్వాలంటే దీని యొక్క వాల్యూ 0 కన్నా తక్కువ ఉండదు. దీని యొక్క వాల్యూ 0 కన్నా తక్కువ ఉండాల్సిందే. అందుకనే రాసుకోవాలి లెస్ దాన్ 0 కాబట్టి 2μ3ని అవుట్ సైడ్ పంపిస్తే నువ్వు అనుకున్న ఆన్సర్ నీకు కనబడిద్ది. ఇదే నీ ఆన్సర్.